పార్వతి వాళ్ళమ్మ ఇంట్లో అడుగుపెట్టిన కారణంగా ఫ్రిడ్జ్‌ని ఇంట్లోకి తీసుకువస్తూ ఉంటారు. అర్రే! ఫ్రిడ్జు అని పార్వతి చాలా సంతోషపడుతూ గెంతులు వేస్తూ ఉంటుంది. ఏంటి పార్వతి ఇది అని బామ్మ అడగటంతో ఫ్రిడ్జ్ అత్తయ్య ఫ్రిడ్జు అని పార్వతి చెప్తుంది. అసలు ఎవరు దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది అని శ్రీను వచ్చి నిలదీస్తూ ఉంటాడు. మీ భార్య ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టొచ్చు కానీ మా అమ్మ కోసం నేను ఫ్రిడ్జ్ తీసుకురాకూడదా అని పార్వతి చెప్తుంది. పెదనాన్నకి ఇలాంటివన్నీ నచ్చవు కదా! పెదనాన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్‌తో పెట్టుకుందాము. అంతవరకు వద్దు అని ఆద్య చెప్తుంది. కానీ ఎప్పటికి తిరిగి రాకపోతే అని పార్వతి వాళ్ళమ్మ ఆలు అంటుంది. మామయ్య గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని శ్రీను వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇలాంటి వస్తువులేవి కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నాన్న పట్టు నాన్న దీన్ని బయట పడేద్దాం అని శ్రీను, వెంకట్రావు ఇద్దరు కలిసి ఆ ఫ్రిడ్జ్‌ని ఓపెన్ చేయకుండానే ఇంటి గుమ్మం ముందు బయట పడేస్తాడు. దాంతో పార్వతి, ఆలు ఇద్దరు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అయితే జైల్లో ఉన్న చారు ఆల్రెడీ ఆలుకి చెప్పిన విషయాలు మనకి గుర్తుకు చేసి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వస్తువులు మనుషుల మధ్య దూరాన్ని పెంచేస్తాయి. ఇలాంటి వస్తువులు వచ్చినప్పుడు మనుషుల మధ్య భేదాభిప్రాయాలు కూడా వస్తాయి. వాటిని మనం అనుకూలంగా చేసుకొని వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేయాలి. అనుబంధాల్ని దూరం చేసేయాలి అని చారు చెప్పి ఉంటుంది. ఇదంతా కూడా ఆలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు పార్వతి, శ్రీను, ఆద్యల మధ్య ఎలాంటి గొడవ సృష్టించనుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.